స్మెల్ చాలా బాగుంది. స్మెల్ అనకూడదు, అరోమా అదిరిపోయింది. అరవా అదిరిపోయింది. చందు, నీకు ఒక చిన్న సర్ప్రైజ్. నీకోసమే ఈ టేబుల్ని బుక్ చేశాను నేను. వావ్. నువ్వు ఆ మూల కూర్చొని బిర్యానీ తినొచ్చు, ఈ మూల కూర్చొని బిర్యానీ తినొచ్చు, కావాలంటే ఇక్కడ పక్కనే కూర్చొని కూడా బిర్యానీ తినొచ్చు. చూసావా, ఎక్కడో ఉండాల్సింది నువ్వు రోడ్డు మీద తీసుకొని వచ్చా. టేబుల్ అన్నా నేను అన్నాను కానీ అది ప్రైవేట్ డే. చిన్నగా మాట్లాడు. చిన్నగా అంటే మాట్లాడు. లెట్స్ అన్బాక్స్ హైదరాబాద్స్ కాస్ట్లీయెస్ట్ బిర్యానీ ఐటీసీ కోహినూర్ నుంచి. 2500కి క్వాంటిటీ ఇంతేనా? నీకేమనిపిస్తే అది జెన్యూన్ గా ఉన్న మాట ఉలికిపాటు లేకుండా చెప్పాలి. ఓకే, టేస్ట్ చేస్తా. చెయ్యి. ఈ సస్పెన్స్ ఏంటి భయ్యా? ఉన్నమాట ఉన్నట్టు నిజంగా నేను మీకు చెప్పేస్తున్నాను, చీప్గా చూడకండి. ఈ రోజు నా దగ్గర 150 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సరదాగా మన మాదాపూర్లో అలా వెళ్ళి రోడ్ సైడ్లో మంచి టేస్టీ బిర్యానీ 150 రూపాయలు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని కడుపు నిండా తిందాం. నాతో పాటు మీరు రండి, చీప్గా మాత్రం చూడకండి, టేస్టీ బిర్యానీ తిందాం. ఓకేనా? ఏ రోహిత్, ఎక్కడికి వెళ్తున్నావు? రోడ్ సైడ్ బిర్యానీ అని చెప్తే బాగోదు. నేను బిర్యానీ తినడానికి వెళ్తున్నా. బిర్యానీయా? ఒక 5 స్టార్ హోటల్లో మంచి బిర్యానీ తినాలని రోహిత్, తీసుకెళ్తావా? 5 స్టార్ హోటల్లో బిర్యానీ 150 రూపాయలకి రాదుగా. నిన్ను బిర్యానీకి తీసుకెళ్ళు అని మాత్రమే చెప్పా, బిల్ కట్టమని చెప్పానా? బిల్ నేను కడతా, నువ్వు నన్ను తీసుకెళ్ళి చాలు. నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. మంచి టామ్ అండ్ జెర్రీ వీడియో చేద్దామా? డన్, చేద్దాం. ఎస్ గైస్, ఈ రోజు మన వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే రోడ్ సైడ్ బిర్యానీ వర్సెస్ 5 స్టార్ హోటల్ బిర్యానీ. టేస్ట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ప్రైస్ ఏంటి, ఎలా ఉంటది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మీరు కూడా మాతో వస్తే క్రేజీ వీడియోని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాం, మా ఎక్స్పీరియన్స్ ని మీతో పాటు షేర్ చేసుకుంటాం. సో వెంటనే మాతో పాటు వచ్చేయండి. వచ్చే ముందుగా ఒక చిన్న పని చేయండి, ఇన్ఫినిటీ ఫుడ్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వావ్, టూ షార్ప్, యు క్రేజీ ఫెలో. పదండి. బిర్యానీ తినిపిస్తానని రోడ్డు మీద తిప్పిస్తున్నావేంట్రా? నేను రోడ్డు మీద బిర్యానీయే కదా తినిపిస్తాననింది. సరే, అదైనా ఎక్కడ తింటున్నాం? ఏది కూడా చందుకి ఎక్కువసేపు ఓర్చుకోలేదన్నమాట. సో మనం ఎక్కడున్నాం? మాదాపూర్ లో. కరెక్ట్ గా నీ ఎదురుగా ఏం కనిపిస్తుంది? బజాజ్ ఎలక్ట్రానిక్స్. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్. అంటే మన వెనకాల ఏముందో చదువు. మాదాపూర్ స్పైసీ బిర్యానీ. స్పైసీగా ఉంటుందా? అదే తిని చెప్పాలి, స్పైసీగా ఉంటుందా లేదా అని. టేస్ట్, బడ్జెట్ చాలా కలిసి వస్తుందండి ఇక్కడ. అండ్ చూస్తున్నాం కదా ఎంతమంది ఆటో అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఆగి ఇక్కడే తింటుంటారు. అంత టేస్టీగా ఉంటది ఇక్కడ బిర్యానీ. సో మనం కూడా తిని ఎలా ఉందో మన వాళ్ళకి చెప్తాం. రండి గైస్. అరోమా అదిరిపోయింది. అరవా అదిరిపోయింది. చూసావా, ఎక్కడో ఉండాల్సింది నువ్వు రోడ్డు మీద తీసుకొని వచ్చా. సరే ఓకే, ఈ బిర్యానీ కాస్ట్ చెప్పేస్తాను. మైండ్ బ్లోయింగ్ కాస్ట్. ఎంత? ఈ బిర్యానీ జస్ట్ 99 రూపాయలు మాత్రమే. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను ఇంకా 100 రూపాయలు 150 రూపాయలు బిర్యానీ తిందాం అనుకున్నాను కానీ ఇది 100 రూపాయలే. అండ్ ఈ 100 రూపాయలకి మనకి 2 మంచి పీసులు కూడా ఇచ్చారు. లెగ్ పీస్ కావాలని అడిగాను, జస్ట్ ఒక 60 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. రైస్ కూడా ఇస్తాను కానీ రైస్ వద్దు అని చెప్పాను. నేను కరెక్ట్గా ఎక్కడున్నానంటే మన మాదాపూర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్లో ఉండే స్పైసీ మాదాపూర్ బిర్యానీ ప్లేస్లో మనం ఉన్నాం. ఇక్కడ బిర్యానీ టేస్ట్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలాసార్లు చూస్తూ వెళ్ళాను, ఒకసారి టేస్ట్ చేద్దాం. నువ్వు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు.
ఎలా ఉందా? చాలా బాగుంది. నేను కూడా తిన్న తర్వాత టేస్ట్ గురించి ఇంకొంచెం వివరంగా వివరిస్తాను. దానికన్నా ముందుగా ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే 2 పీసెస్ ఇస్తారు అండ్ అన్లిమిటెడ్ రైస్. ఎంత తింటే అన్లిమిటెడ్ రైస్. నువ్వు ఎన్నిసార్లు తిన్నా కానీ అన్న నీకు పెట్టడానికి రెడీగానే ఉన్నాడు. ఇక్కడ ఎగ్ బిర్యానీ కూడా దొరుకుతుంది 79 రూపీస్, వెజ్ బిర్యానీ కూడా దొరుకుతుంది 69 రూపీస్, అలానే డబుల్ కా మీఠా కూడా దొరుకుతుంది జస్ట్ 30 రూపీస్ మాత్రమే. గ్యాప్ లో తినేస్తున్నావు కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. మంచి మసాలా ముద్ద, అన్ని స్పైసెస్ క్లియర్గా తెలుస్తున్నాయి. కొంచెం గీ టేస్ట్ కూడా అర్థమవుతుంది. రైస్ మరీ టూ కుక్ అయిపోలేదు, సెమీ కుక్ గా మంచిగా ఉంది. ఎంత కుక్ అవ్వాలో అంత కుక్ అయ్యి మంచి అరోమాతో అదిరిపోతుంది. అండ్ చాలా ఆకలిగా ఉండేసరికేమో కదా ఇంకా మంచిగా అనిపించి ఇంకెక్కువ తినాలి. ముద్ద నోట్లో పెట్టుకోగానే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్. అండ్ పీస్ కూడా చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో పీస్ కూడా. వావ్ నైస్. నేనైతే ఈ 100 రూపీస్ బిర్యానీతో ఫుల్ ఖుష్ అయ్యా నేను కూడా. నాకైతే టేస్ట్ చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ లెగ్ పీస్ కూడా ఎలా ఉందో తినేసి చెప్తా. గైస్ ఇబ్బందే లేదు. రోడ్ సైడ్ అనే ఒకే ఒక చిన్న మాట కానీ కూర్చోవడానికి, నిల్చోవడానికి, హ్యాపీగా తినేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ అన్న రాగానే వేడి వేడిగా బిర్యానీ పట్టమని పెట్టి చేత వచ్చేస్తున్నాడు. ఎలా ఉంది లెగ్ పీస్? లెగ్ పీస్ కూడా చాలా బాగుంది. అంత స్పైసీగా లేదు, స్పైసీ లేకుండా కూడా లేదు. కరెక్ట్ గా స్పైసెస్ అన్ని యాడ్ అయ్యి పీస్ చాలా టెండర్ గా ఉంది. ఐ లైక్ ఇట్. బిర్యానీ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. సో రోడ్ సైడ్ బిర్యానీ ప్రైస్ 99 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ మనం 5 స్టార్ హోటల్కి వెళ్దాం. అక్కడ బిర్యానీ కాస్ట్ ఎంత ఉందో చూసి టేస్ట్ గీస్ట్ అన్ని విషయాల గురించి మీకు చెప్తాను. ఇంతకీ 5 స్టార్ హోటల్ అంటున్నాం, ఏ హోటల్కి వెళ్దాం? సరే వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. డన్ గైస్ రెడీగా ఉండండి, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇది ఫినిష్ చేసి అలా చూడకు, నీకు కూడా ఇస్తాం. నేను అనుకున్నంత చెడ్డదానం ఏం కాదు. నీ టేస్ట్ ఎలా ఉందో చెప్పడం కానీ ఇంత పెద్ద పెద్ద హోటళ్ళకి ఎప్పుడు రాలేదు. 5 స్టార్ హోటల్లో బిర్యానీ తిందామని మేడం అడిగింది కాబట్టి మేడం ఇంప్రెస్ చేయడానికి మనం ఎక్కడికి వచ్చామంటే ఐటీసీ కోహినూర్. నిజంగానే గురు ఇది 5 స్టార్ హోటల్. లోపల బిర్యానీ ఎంత కాస్ట్ ఉంటుందో అని భయంగా ఉంది. కాకపోతే బిల్ ఏమే కడతానని కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది. ఇక్కడ బిర్యానీ కన్నా బఫే బాగుంటుంది. నీకెలా తెలుసు? చాలా సార్లు వచ్చాను ఇక్కడికి. రిచ్ కిడ్స్ ఇక్కడికి వస్తుంటారు, మనం రోడ్ సైడ్ కిడ్స్ కాబట్టి నాకు తెలియదండి. లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉందో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాం. మళ్ళీ ఎక్సైటింగ్ గా ఉంది. ఐటీసీ కోహినూర్లో 10th ఫ్లోర్ అంటే ఇక్కడ మొత్తం 22 ఫ్లోర్స్ ఉన్నాయి. నాకు కూడా అది ఈ రోజే తెలిసింది. ఐటీసీ కోహినూర్లో 22 ఫ్లోర్లు ఉన్నాయా? మీరు ఎన్ని ఫ్లోర్లు ఉంటాయని గెస్ చేస్తారు? కామెంట్ చేయండి. ఇంకేం సంగతులు? చందు నీకు ఒక చిన్న సర్ప్రైజ్. నీకోసమే ఈ టేబుల్ని బుక్ చేశాను నేను. నువ్వు ఆ మూల కూర్చొని బిర్యానీ తినొచ్చు, ఈ మూల కూర్చొని బిర్యానీ తినొచ్చు, కావాలంటే ఇక్కడ పక్కనే కూర్చొని కూడా బిర్యానీ తినొచ్చు. టేబుల్ అన్నా నేను అన్నాను కానీ అది ప్రైవేట్ డైనింగ్. చిన్నగా అంటే మాట్లాడు. అది ప్రైవేట్ డైనింగ్, లోపలికి ఎంట్రీ లేదు అన్నారు. సరే నార్మల్ దగ్గరికైనా కానీ తీసుకుని వెళ్ళి బిర్యానీ తినిపిద్దాము అని అనుకున్నాను. మ్యాటర్ ఏమైంది అని అంటే ఇప్పుడు చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారంట. సాయంత్రం అయితే కుదురుతుంది, మీరు అప్పుడు రండి అని చెప్పారు. మనం ఒక పని చేద్దాం, టేక్ అవే తీసుకొని వెళ్ళిపోయి ఆఫీస్లో కూర్చొని బిర్యానీ టేస్ట్ చేద్దాం. అంటే బిర్యానీ ఎలా ఉందనే కదా మనం చెప్పాల్సింది. సరే డన్. నీకు ఓకే కదా? నాకు ఓకే. మీకు కూడా ఓకే అని అంటే వెళ్ళిపోదాం. టేస్ట్ ఎలా ఉందో మాత్రం చూద్దాం బిర్యానీది. పదండి పోయి ఆర్డర్ ఇద్దాం ఫస్ట్. అయినా కానీ ఇక్కడ కూర్చొని తినాలంటే అంత పెద్ద పంచాయతీయా? ఏదో రిజర్వ్ చేయాలంట, ఆ తర్వాత పర్టికులర్ టైంకే రావాలంట. రోడ్ సైడ్ బిర్యానీకి 5 స్టార్ హోటల్కి తేడా అదే. 5 స్టార్లో 5 times మోర్గా వెయిట్ చేపిస్తున్నారు. అదే నాకు అర్థమైంది. ఐటీసీ కోహినూర్లో దమ్ ఫుకెట్ ఇది అనే ప్లేస్లో ఉన్నామండి. ఇక్కడ బిర్యానీలు కాస్ట్ మీరే చూసుకోండి అని మాకు ఇలా ఇచ్చారు. సో దమ్ ఫుకెట్ బిర్యానీ తీసుకుందాం. సో మ్యాటర్ ఏంటంటే ఎంత బిర్యానీ ఇది?
2,400 చిల్లర ప్లస్ టాక్సెస్. అది కూడా వెంటనే ఆర్డర్ ఇవ్వగానే ఎవరంట ఒక గంట సేపు వెయిట్ చేపిస్తారు. ఓకే, సో ఐటీసీ కోహినూర్ నుంచి మేము తెచ్చుకున్న బిర్యానీ ఏంటి అని అంటే హైదరాబాదీ గోష్ బిర్యానీ. సో ఇందులో మనకి ఏమేమి వచ్చినాయి అని అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కొండ బాగా నచ్చింది బిర్యానీ టేస్ట్ కన్నా. అంటే బిర్యానీ టేస్ట్ చేస్తాను బట్ ఈ చూడడానికి కొండ మాత్రం చాలా బాగుంది. కొన్ని మటన్ పీసెస్ వచ్చినాయి, సగం సగం లెక్కన ఒక కోడిగుడ్డు ఇచ్చారు, రైతా సాలన్ కూడా ఇచ్చారు. రైతా సాలన్ అయితే చాలా మంచి థిక్గా బాగా గట్టిగా ఉందన్నమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు ఒకసారి. ఓకే, సో 2,891 రూపాయలు పెట్టి కొన్న ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. బిర్యానీ లైట్ మైల్డ్గా ఉంది. ఓకే, అండ్ ఆ కుంకుమ పువ్వు టేస్ట్ తగులుతుంది భయ్యా. నీకు ఎలా ఉంది? అండ్ పీసెస్ చాలా టెండర్గా ఉన్నాయి. బిర్యానీ అయితే చాలా బాగుంది. ఎందుకు నవ్వుతున్నావు? బిర్యానీ అని అంటే అనేక రకాలైన స్పైసెస్ అన్ని నోట్లో ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్లు అనిపించాలి కదా. గీ ఫ్లేవరు, రైస్, అన్నం బాగా ఉడికితే ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్. ఇంకోటి ఏంటి కుంకుమ పువ్వు అని చెప్పింది కదా, ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ లైట్గా తగులుతుంది. బిర్యానీ మాత్రం లేదు. బిర్యానీలా లేదా? లేదు, ఎందుకో బిర్యానీలా లేదు అని నాకు అనిపించింది. అంటే నేను ఇదే ఫస్ట్ టైం తిన్నాము, నాకు అది అనిపించింది. మీరు తిన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బట్ పీసెస్ మాత్రం చాలా చాలా టెండర్గా ఉన్నాయి. ఇంకొంచెం టెండర్గా అవ్వచ్చు. మటన్ ఇంతకన్నా టెండర్ అవ్వచ్చు. ఓకే, ఎందుకన్నా టెండర్గా ఉండే మటన్ బిర్యానీ బోల్డ్ అని తిన్నాను నేను. అదేంటి బేబీ ల్యాంబ్ లో ఒక బిర్యానీ ఉంటది. బేబీ ల్యాంబ్ బిర్యానీ నిజంగా చాలా బాగుంటది, కానీ ఇప్పుడు బేబీ ల్యాంబ్ తీసేసారు. అక్కడ మాదాపూర్ ఆపోజిట్ లో
బిర్యానీయే ఇది, బిర్యానీ కాదు పలావ్ అని చెప్పుంటే. పలావ్ కొంచెం దగ్గరగా ఉంది. పలావ్ కూడా కాదు. పలావ్ కూడా కాదు, పలావ్కి కొంచెం దగ్గరగా ఉందా? ఇంకా ఉప్మా అని చెప్పు, ఉప్మా అని చెప్పు. ఇంకా ఉప్మాలో బిర్యానీ దంచులు అన్ని వేసి చేశారని బాస్మతి రైస్ తో చేశారు కదా ఉప్మా అని చెప్పాలి. అది నిజంగా గైస్ నాకైతే నచ్చింది. ఓకే బట్ ఇంకొంచెం ఉండాలి, కొంచెం మెత్తగా ఉండాలి మటన్. ఓకే మనం తిన్న 2 బిర్యానీస్లో 1 to 10 రోడ్ సైడ్ బిర్యానీ, 1 to 10 హైదరాబాద్ బిర్యానీ, ఐ మీన్ ఐటీసీ బిర్యానీ, హౌ మచ్ వుడ్ యూ రేట్ ఇట్? నువ్వు ఎప్పుడైనా రోడ్ల బిర్యానీలు తిన్నావా? 100 రూపాయల లోపల ఉండే బిర్యానీ తిన్నావా? మన మాధవపూర్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదురుగా ఉంటుంది ఒక బిర్యానీ పాయింట్, అక్కడ తిన్నావా? తిన్నావా నువ్వు? తిన్నాను. అక్కడ ఎలా అనిపించింది నీకు బిర్యానీ? బేసికల్లీ రెండిటితో కంపేర్ చేయాలి అని అంటే అదే బాగుంది. ఏది రోడ్ సైడ్? రోడ్ సైడ్ బిర్యానీ. నువ్వు చెప్పు. ఓకే, నేను ఆ బిర్యానీకి ఒక 8 ఇస్తాను. ఓకే, రోడ్ సైడ్ బిర్యానీ దీనికి ఒక 6 ఇస్తా. 6 అంటే అదే గెలిచినట్లు కదా. అవును, అదే గెలిచినట్టు. ఐ మీన్ దీని మీద టేస్ట్ అయితే అదే బాగుంది. ఫైనలీ జెన్యూన్ గా మాట చెప్పేసింది చందు. అయితే నిజం చెప్పాలంటే నాకు కూడా, నేను డిఫరెంట్ బిర్యానీలు హైదరాబాద్లో ఎన్ని రకాల బిర్యానీలు ఉంటే అన్ని రకాల బిర్యానీలు తింటూనే వచ్చాను. ఈ ఐటీసీ కోహినూర్ బిర్యానీ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు నాకు ఎవరు రికమెండ్ చేయలేదు. ఎందుకు రికమెండ్ చేయలేదా అనుకున్నాను. సో ఈ రోజు లిటిల్ ఓవర్ రేటెడ్ అంతే. ఎస్, కొంచెం కొంచెం కాస్ట్లీ. మేబీ అక్కడ కూర్చొని తింటే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే మేము లోపలికి వెళ్ళి మొత్తం చూసి వచ్చినాం కదా, అక్కడంతా చాలా బాగుంది. నా ఉద్దేశం ప్రకారంగా అయితే మీరు ఐటీసీ కోహినూర్కి వెళ్ళి 2891 రూపాయలు పెట్టి బిర్యానీ తినాల్సినంత కష్టం మీకేం లేదు. హ్యాపీగా మీ ఇంటి దగ్గరలో ఉండే బిర్యానీలో దేన్నైనా కానీ ట్రై చేసి వాటి రివ్యూస్, భయ్యా ఆ బిర్యానీ కాదు ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయి అని చెప్పండి, అది కూడా ట్రై చేస్తాం. నెక్స్ట్ ఏ కాస్ట్లీయెస్ట్ ఫుడ్తో కంపేర్ చేయాలో ఆ ఫుడ్ ఐటమ్ని ఒకసారి కామెంట్ చేయండి. లైక్ పానీపూరియా, మోమోసా, లేకపోతే పలావా, అలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అది మీరు చెప్పండి. దాంట్లో నేను కాస్ట్లీయెస్ట్ ఎక్కడుంది, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎక్కడుంది అని చెప్పి వెతికి మీకు చూపించేస్తాను. సో గైస్, ఇది ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. టు ఇన్ఫినిటమ్ ఫుడ్. నేను మీ రోహిత్ పాసిబిలిటీ. నేను మీ చందు చామ్స్. నేను మీ వంశీ పిల్లి. Ta-da guys!